ఆచారం అనేది అసలు ఎలా పుడుతుంది, ఎప్పుడు పుడుతుంది? ఆచారం అనేది మనిషి నమ్మకం, విశ్వాసం నుండి పుడుతుంది. అందులో కొన్ని మూఢాచారాలు ఉంటే మరికొన్ని వారసత్వంగా వచ్చే వంశాచారాలు ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మిక మతపరమైన ఆచారాలు కూడా ఉంటాయి. ఏదేమైనా ఏ సాంప్రదాయంలో చూసినా సరే ఆచారం అనేది కీలకం. అయితే ఈ ఆచారాలు అనేవి చిత్ర విచిత్రంగా ఉన్నా సరే ఒకరికి హాని చేయకుండా ఉంటే చాలు. ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాలలో జరిగే వివిధ ప్రాంతాలలోని ముఖ్యమైన ఆచారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అంతలోపు కొత్తగా వీక్షించేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. 1వది, తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో జరిగే పోలేరమ్మ జాతరలో భాగంగా భక్తులు బోర్లా పడుకొని దున్నపోతులతో తొక్కించుకుంటూ ఉంటారు. అలా తొక్కించుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని అక్కడి భక్తుల నమ్మకం. 2వది, తెలంగాణలోని జోగులాంబ గద్వాల్లోని మానవపాడు అనే గ్రామంలో ప్రతి ఏటా గుర్రాలకు పూజలు చేస్తారు. ఇలా గుర్రాలకు పూజలు చేయడం వల్ల వారి పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుందని అక్కడి వారి నమ్మకం. పక్కీ సాయిబుల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఈ గుర్రాలకు మొక్కులు కూడా మొక్కుతూ ఉంటారు. 3వది, అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పరిధికి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం 6వ వంశానికి చెందిన 8 ఏళ్ల బాలికతో శ్రీవారి వివాహం జరిపిస్తారు. ఇది తరతరాలుగా ఆ ప్రాంతంలో వస్తున్న ఆచారం. 4వది, మన తెలుగు రాష్ట్రాలలో బుడుగ జంగాల తెగకు చెందిన వారిలో ఒక వింత ఆచారం ఉంది. అదే కన్యశుల్కం. దీన్ని వీరు లగ్గసిరి అంటారు. లగ్గసిరి అంటే పెళ్లి కొడుకు వధువుకిచ్చే కట్నం. ఒలిగా పిలిచే ఈ ఆచారం ప్రకారం వివాహం నిశ్చయమయ్యాక వరుడు 9 రూపాయలు వధువుకి ఎదురు కట్నంగా సమర్పించుకోవాల్సిందే. ఇందులో 4 రూపాయలు వధువుకు, మిగిలిన 5 రూపాయలు భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించేందుకు 5 కుల పెద్దలకు ఇస్తారు. 5వది, కర్నూలు జిల్లా అస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఉగాది పండుగ తర్వాతి రోజు పిడకల సమరం పేరుతో ఒక ఆచారాన్ని పాటించడం దశాబ్దాల కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఓ విచిత్రమైన కథ ఉంది. భద్రకాళి వీరభద్ర స్వామిల ప్రేమకు వారి పెద్దలు అడ్డుపడ్డారని, ఈ క్రమంలో ఇరువురి కుటుంబీకులు ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ఈ జానపద కథ చెబుతోంది. ఆ కథకు గుర్తుగా ప్రతి ఏడు ఉగాది మరుసటి రోజు కైరుప్పల గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోతారు. ఒకరు భద్రకాళి బంధువులు, మరొకరు వీరభద్రుడి బంధువులుగా నటిస్తారు. ఈ ఘట్టంలో భాగంగా పిడుకలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. 6వది, విశాఖ జిల్లాలోని ఆనందపురం పాలవలస గ్రామంలో గ్రామ దేవతను రాళ్లతో పూజిస్తారు. ఈ దేవత పేరు రాళ్ల పోలమ్మ. రాళ్లను మాత్రమే నైవేద్యంగా అమ్మవారికి సమర్పించడం అనేది ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆచారం. 7వది, అనంతపురం జిల్లా రోళ్ల మండలం గంతగొల్లహట్టి గ్రామంలో ఇప్పటికీ ఓ వింత ఆచారం ఉంది. ఈ ఊరిలో కాడుగొల్ల అనే తెగకు చెందిన వారు ఎవ్వరైనా తమ ఇళ్లల్లో మహిళలు బాలింతలైతే వారిని ఇంట్లోకి రానివ్వరు. దాదాపు 3 నెలలు ఊరి పొలిమేర అవతల పాకా వేసి అక్కడే ఉంచుతారు. వారిని ఎవ్వరూ ముట్టుకోకూడదు. అందుకే ఈ ప్రాంత బాలింతలు ఎవ్వరి సహాయం లేకుండా ఒకవైపు బిడ్డను చూసుకుంటూనే తమ వంట తామే చేసుకుంటూ తింటూ ఉంటారు. 8వది, అనంతపురం జిల్లా కోడిపల్లి పొలిమేరలోని బట్ట భైరవేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు దేవుడికి నైవేద్యంగా పండ్లు పూలతో పాటు గులకరాళ్లను తీసుకెళ్తారు. దానికి నిదర్శనమే ఆలయ పరిధిలో పోగుబడిన పెద్ద గులకరాళ్ల కుప్ప. 9వది, చిత్తూరు జిల్లాలోని కేవీపల్లె మండలంలోని కురవపల్లెలోని ప్రజలు ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలలో భాగంగా గొర్రెలకు, పొటేళ్లకు అంగరంగ వైభవంగా వివాహాలు జరిపిస్తూ ఉంటారు. ఇలాంటి వివాహాలు జరిపిస్తే పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం. కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హోతూరు గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. ఆ గ్రామ ప్రజలంతా ఉచ్చీరప్ప తాతను కులదైవంగా ఆరాధిస్తారు. దాదాపు 500 ఏళ్ల కిందట ఉచ్చీరప్ప తాత అనే యోగి ఈ గ్రామానికి వచ్చి ప్రజల కష్టాలను, సమస్యలను తీర్చారట. తర్వాత ఆయన జీవ సమాధి అయ్యారట. ఆయన గుర్తుగా గ్రామస్తులు తాతకు ఒక ఆలయం కట్టి గౌరవ సూచకంగా ఆలయ ఆవరణలో 2 అంతస్తుల మేడ నిర్మించారు. ఈ క్రమంలో గ్రామస్తులందరూ ఊరిలో డాబా ఇల్లు తప్పితే ఇంటి మీద మరో మేడ నిర్మించుకోకూడదని తీర్మానం చేసుకున్నారు. అలా కడితే ఉచ్చీరప్ప తాతను అగౌరవపరిచినట్లే అని వారు భావిస్తారు. అందుకే ఆ కట్టుబాటును ఇప్పటికే ఆ ఊరిలో పాటిస్తుంటారు. ఆ గ్రామంలో ఇప్పటికీ ఒక్క మేడ కూడా కనిపించదు. 11వది, విజయనగరం జిల్లా సాలూరు మండలం కర్మరాజుపేట కునకీని వలస ప్రాంతంలో ఒక వింత ఆచారం ఉంది. ఈ గ్రామ ప్రజలు వర్షాలు పడి పంటలు బాగా పండాలని జాకరమ్మ తల్లికి మొక్కుకుంటారు. ఆమె కోసం మట్టి కుండలో పాయసం వండి ఒక భాగం నైవేద్యంగా సమర్పిస్తారు. 2వ భాగం భక్తులకు వడ్డిస్తారు. ఆ వడ్డన ఎలా ఉంటుందంటే
రాతికొండ పైనున్న రోడ్డు మీద విస్తళ్ళు వేయకుండా నేల మీద పాయసాన్ని ముద్దలుగా పోసుకుంటూ పోతారు. నేల మీద పడ్డ పాయసాన్ని చేతులతో తాకకుండా భక్తులు నోటితో తినాలి. 12వది, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నువ్వుల రేవు అనే ఊరిలో ఒక తెగకు చెందిన మత్స్యకార కుటుంబంలో ఒక వింత ఆచారం ఉంది. ఈ ఆచారం ప్రకారం వివాహ వేడుకలలో వరుడు తాళి కట్టగా వధువు కూడా వరుడి మెడలో తాళి కడుతుంది. 13వది, కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని ప్రజలు సంజీవ రాయుడనే గ్రామదేవుడిని పూజిస్తూ ఉంటారు. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు ఆ దేవుడికి పొంగళ్ళు వండి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఆ నైవేద్యాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా మహిళలు వండడం గాని, ముట్టుకోవడం గాని, తినడం గాని చేయకూడదు. పురుషులు మాత్రమే నైవేద్యాన్ని వండి స్వామివారికి సమర్పించి ఆ తర్వాత ప్రసాదంగా భుజించాలి. 14వది, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో హంస గ్రామంలో ప్రతి ఏడాది హోలీ రోజున పురస్కరించుకొని గ్రామ ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు బలంగా పిడిగుద్దులు కురిపించుకుంటారు. ఆ తర్వాత ఆలింగనం చేసుకుంటారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని 30 ఏళ్ల నుంచి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. 15వది, కడప జిల్లా పెందిళ్లమర్రి మండలంలోని మాచనూరులో నివసిస్తున్న కొన్ని కుటుంబాలకు ఓ విచిత్రమైన ఆచారం ఉంది. వివాహ వేడుకలలో పాల్గొనే వరుడు చీర కట్టుకొని పెళ్లి కుమార్తెలా అలంకరించుకొని పందిల్లోకి అడుగు పెట్టాలి. అదే వస్త్రాధారణలో వధువుకి సారెను అందజేయాలి. అయితే ఈ ఆచారం ఈ ఇళ్లలోని పెద్ద కుమారుడికి మాత్రమే వర్తిస్తుంది. 16వది, కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరిలో శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. చిత్రమేమిటంటే ఆ గ్రామస్తులందరూ గిడ్డ ఆంజనేయ స్వామి భక్తులే. అలా గ్రామంలో పుట్టే ప్రతి బిడ్డకు పేరు మొదట గిడ్డ ఉండాల్సిందే. 17వది, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కడిమెట్ల గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. చెన్నకేశవ స్వామి వారిని కొలిచే వీరు ఆ ఊరిలో పాలు అమ్మితే దేవుడి శాపానికి గురి కావాల్సి వస్తుందని బలంగా నమ్ముతారు. అందుకే ఆ ఊరిలో పాల డైరీలు ఉండవు. ఎవ్వరూ పాలు కూడా అమ్మరు. కానీ చిత్రం ఏమిటంటే వీరు పాలు కొనుక్కోవచ్చు, కానీ ఆ ఊరిలో కొనడానికి వీలు లేదు. కనుక దూరమైనా సరే ఎర్రకోట, ఎమ్మిగనూరు వంటి ప్రాంతాలకు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎవ్వరికి వారు వెళ్లి తమ కుటుంబానికి సరిపడే ఆవు లేదా గేదె పాలను కొనుగోలు చేసుకొని గ్రామానికి వస్తారు. 18వది, ప్రకాశం జిల్లా పెద్ద ఆరవీడు మండలం బి చెర్లోపల్లి అనే గ్రామంలో స్వర్ణగుమ్మ అనే ఇంటి పేరు గల కుటుంబాలకు ఓ వింత ఆచారం ఉంది. వీరు పెళ్లి వేడుకలలో వరుడికి ఆడపిల్ల మాదిరిగా చీరను అలంకరించి వధువుకి మగపిల్లాడిలా పంచే దోవతి కట్టించి పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. తర్వాత జమ్మి చెట్టు వద్దకు తీసుకెళ్లి పోలేరమ్మ, ఆంకాలమ్మ దేవతల ఆశీర్వాదాన్ని వధువరులకు అందజేస్తారు. 19వది, అనంతపురం జిల్లా తాడిపత్రి మండలానికి చెందిన తలారి చెరువు అనే గ్రామంలో ఓ ఆచారం ఉంది. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి ముందు రోజు అర్ధరాత్రి ఆ ఊరిలో కరెంటు సరఫరా నిలిపివేస్తారు. ఆ తర్వాత గ్రామస్తులందరూ ఇల్లు ఖాళీ చేసి సమీపంలోని దర్గా వద్దకు చేరుకుంటారు. అలా చేరుకోవటాన్ని వారు అగ్గిపాడుగా పేర్కొంటారు. అక్కడే వంట చేసుకొని భోజనం చేస్తారు. మరుసటి రోజు రాత్రి 7 గంటల వరకు వారు ఆ దర్గా వద్దే ఉంటారు. ఆ తర్వాత ఇంటికి చేరుకుంటారు. కానీ దీపం వెలిగించరు. ఊరు మొత్తం అంధకారంలోనే ఉంటుంది. మళ్ళీ రాత్రి 12 గంటలకు కరెంటు వేస్తారు. అప్పుడు గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి అందరూ ఇండ్లలోకి ప్రవేశిస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ఆచారం వస్తుంది. 20వది, తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లోని కందుకూరు గ్రామంలో ఒక కొండపైన కొండమై దేవత ఆలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చే గ్రామస్తులు తేళ్లను దేవతగా భావిస్తూ కొండమై దేవతగా కొలుస్తారు. ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నాగుల పంచమి రోజున ఈ ఆలయంలో తేళ్ల ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు తేళ్లకు కూడా నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇవి మన తెలుగు రాష్ట్రాలలో వింతైన ఆచారాలు. మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.